గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ నిన్న క్లాస్లో మనం 25 బిట్స్లో చెప్పుకున్నాము. అయితే ఈరోజు 26 బిట్ నుంచి మనం కంటిన్యూషన్ చేసుకున్నాము. అయితే మీకు ఇచ్చిన వాట్సాప్లో డైలీ బిట్స్ పంపిస్తూనే ఉన్నాము. అవి మీరు చదవండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పేటప్పుడు మీరు విని అది క్లారిఫై చేసుకోండి, లేదా ఫోన్ కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఫోన్ కాల్ చేసైనా మీరు మనం డౌట్స్ అడగచ్చు. ఓకే, అండ్ డౌట్స్ క్లారిఫై కూడా చేసుకోండి. 26. How many precision rollers required for measuring angle of taper component? ఇక్కడ ఒక ట్యాపర్ కాంపోనెంట్లో ఏదైతే ట్యాపర్ కాంపోనెంట్ ఉందో దానికి మనం ట్యాపర్ అంటే ఏముంటుంది, అక్కడ ట్యాపర్ అంటే ఏంటిది, క్యాపిటల్ డి ఉంటుంది, స్మాల్ డి ఉంటుంది. అంటే చిన్న డయామీటర్ ఉంటుంది, లార్జ్ డయామీటర్ ఉంటుంది, స్మాల్ డయామీటర్ ఉంటుంది. అయితే ఈ లార్జ్ డయామీటర్ కానీ స్మాల్ డయామీటర్ కానీ వాటి ఇరువైపులా రెండు వైపులో కూడా 2 రోలర్స్ అనేది ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, అసలు రోలర్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు ఇక్కడ క్వశ్చన్. అయితే దీనికి మనకి ఆప్షన్ ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్లో ఏ అనేది 1 ఇచ్చారు, B 2 ఇచ్చారు, C 3 ఇచ్చారు, అండ్ D 4 ఇచ్చారు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాస్లో కూడా ట్యాపర్ కాంపోనెంట్ అనేది దానిలో 2 రోలర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఆన్సర్ ఇస్ 2 రోలర్స్ అండ్ B is the answer. And next one 27 bit. What is the recommended cutting speed for turning mild steel using HSS tool? ఇక్కడ చూడండి, కటింగ్ స్పీడ్ అన్నారు. అసలు కటింగ్ స్పీడ్ యూనిట్స్ ఏంటి మనకి, మీటర్స్ పర్ మినిట్. ఓకే, అయితే ఇక్కడ ఈ కటింగ్ టర్నింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ని హెచ్ఎస్ స్టీల్ బిట్ కట్ చేసినప్పుడు దాని యొక్క కటింగ్ స్పీడ్ ఎంత ఉంటుంది, దాని రొటేషన్ ఎంత ఉందో మనం చూద్దాము ఇక్కడ. అయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్, ABCD అండ్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఏ ఆప్షన్ కింద 25 to 40 మీటర్స్ పర్ మినిట్, అంటే 25 నుంచి 40 మీటర్ పర్ మినిట్. ఒక మీటర్ వచ్చేసి ఎన్ని మినిట్స్ వస్తుంది చూడండి. ఇక్కడ 35 to 70 మీటర్ పర్ మినిట్స్, 40 to 70 మీటర్ పర్ మినిట్స్, అండ్ D is 35 to 50 మీటర్స్ పర్ మినిట్. ఇక్కడ మనకి ఆన్సర్ చూస్తే మనకి ఇది టర్నింగ్ మైల్డ్ స్టీల్ కాబట్టి హెచ్ఎస్ టూల్ కనుక మనం కట్ చేసినట్టయితే 35 to 50 మీటర్స్ పర్ మినిట్ మెథడ్ కట్ అవుతుంది. 32 మీటర్స్ పర్ మినిట్ ఇస్ ద రైట్ ఆన్సర్, D. అండ్ నెక్స్ట్ వన్ 28 బిట్. వాట్ ఈస్ ద రికమెండెడ్ ఫీడ్ రేట్ ఆఫ్ టర్నింగ్ క్యాస్ట్ ఐరన్? మీన్స్ క్యాస్ట్ ఐరన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఇది గ్రే క్యాస్ట్ ఐరన్. ఓకే, అంటే క్యాస్ట్ ఐరన్ మీనింగ్ ఏంటి, బీడు అని అర్థం అన్నమాట. మన తెలుగులో క్యాస్ట్ ఐరన్ బీడు అంటాం. అయితే ఇది గ్రే క్యాస్ట్ ఐరన్. ఈ గ్రే క్యాస్ట్ ఐరన్ వచ్చేసి మనం హెచ్ఎస్ యూజ్ చేసి ఆ మెటల్ నుంచి చేసినట్టయితే దానికి ఫీడింగ్ అందిస్తాం. అంటే ఆ టూల్ బిట్తో క్యాస్ట్ ఐరన్ కట్ చేసినప్పుడు కానీ దానికి ఫీడింగ్ అందిస్తాం. ఫీడ్ అంటే ఏంటి, మనం ఒక టూల్ బిట్ని వర్క్ పీస్ వెనక్కి చుచ్చుకుపోయేటట్టుగా మనం ఫీడింగ్ ఇస్తాం అనమాట. అప్పుడేమవుతుంది, వర్క్ పీస్ రొటేషన్ అవుతుంది, టూల్ బిట్ దగ్గరికి వెళ్తుంది, దాని యొక్క మెటల్ కట్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చే ఫీడింగ్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ క్యాస్ట్ ఐరన్, ఈ గ్రే క్యాస్ట్ ఐరన్ హెచ్ఎస్ టూల్తో కనుక రికమెండ్ చేస్తే ఫీడ్ రేట్ ఎంత ఉంటుందంటే చూడండి, ఫీడ్ రేట్ వచ్చేసి మనకి 0.08 to 0.03 mm per revolution. నెక్స్ట్ 0.2 నుంచి 1.00 mm per revolution B, and C 0.2 to 1.5 mm per revolution C, and D 0.15 to 0.7 mm per revolution. ఇక్కడ చూడండి మనకి ఈ ఆన్సర్ 0.15 to 0.7 mm per revolution. So D is the answer. And next one 29. How the cutting speed is expressed? కటింగ్ స్పీడ్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే దాని యొక్క యూనిట్స్ ఏంటి, ఇంత మన కటింగ్ స్పీడ్ యొక్క యూనిట్స్ చెప్పుకుందాం మనం. అయితే కటింగ్ స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటని అడిగారు, అవి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. రేపు మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ దీని మీద ప్రాబ్లమ్స్ వస్తే కటింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక అది ఎలా కనుక్కుంటాం. కటింగ్ స్పీడ్ 20 అంటారు, ఆ 20 మీటర్స్ పర్ మినిట్ అంటారు. అయితే చూడండి, స్పీడ్ అనేది 20 కటింగ్ స్పీడ్ ఇచ్చారు. అయితే మనకి ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ వచ్చి ఫుట్ పర్ మినిట్, బి వచ్చి
మీటర్ పర్ సెకండ్, సి వచ్చి మీటర్ పర్ మినిట్ అండ్ డి వచ్చి రెవల్యూషన్ పర్ మినిట్. చూడండి ఇక్కడ మనకి కటింగ్ స్పీడ్ మనం ఏమనుకున్నారంటే ఒక బిట్లో అంటే 28 బిట్ల ముందు చెప్పుకున్నాం, ముందు జరిగిన బిట్స్లో కటింగ్ స్పీడ్ యొక్క యూనిట్స్ వచ్చి మీటర్స్ పర్ మినిట్. ఎన్ని అంటే పర్ మినిట్స్లో మనం చూసుకుంటాం అన్నమాట. దానిలో దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ కటింగ్ స్పీడ్ యూనిట్స్ ఏంటి మీటర్స్ పర్ మినిట్. అండ్ 30th, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టూల్ ట్రావెలింగ్ ఆన్ 1 revolution if the diameter of work is d. అంటే ఎప్పుడైనా మనం అనుకున్నాం వర్క్ పీస్ దీన్ని డి అనుకుంటాం, అంటే దాని యొక్క మందాన్ని డయామీటర్ అనుకుంటాం. అయితే చూడండి ద లెంత్ ఆఫ్ టూల్ ఒక రెవల్యూషన్కి ఎంత ట్రావెల్ అయింది అంటే మెట్లు కట్ అవ్వడానికి కానీ అది ఎంత డయామీటర్ ఉండొచ్చు, అది డయామీటర్ బట్టి ఉంటుంది. 20 డయా ఉంటుంది, 10 డయా ఉంటుంది, 30, 40 రకరకాల డయామీటర్స్ ఉంటాయి. అంటే రకరకాల మందంగా ఉంటాయి మెటల్ పీసులు. అయితే అది పైప్ కావచ్చు లేదా రాడ్ కావచ్చు. అయితే చూడండి వాట్ ద లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్, ఎంత దూరం టూల్ ట్రావెల్ చేసింది అంటే ఎంత దూరం టూల్ మూవ్ అయింది. అయితే ఒక రెవల్యూషన్కి వచ్చి ద డయామీటర్ వర్క్ ఇది. ఒక రెవల్యూషన్ అంటే ఒకే ఒక చుట్టూ అనమాట, ఒక చుట్టూ తిరిగింది. తిరిగినప్పుడు ద డయామీటర్ వర్క్ ఈజ్ ది, డయామీటర్ ఎంతైనా కావచ్చు. దాన్ని బట్టి ఇంకో ఫార్ములా ఉంటుంది మనకి కనుక్కోవడానికి. లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అంటే దాని యొక్క లెంత్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఉంటుంది. చూడండి ఏ ఇస్ 2 π ఇచ్చారు, b is pi r square and c is pi into d and d is 4 pi r square. మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి pi into d is the right answer. ఓకే, pi into d ఫార్ములా యూజ్ చేసుకుని మనం దీని లెసన్ కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ 30th క్వశ్చన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. Okay, and 31. Next 31. What is the recommended cutting speed of aluminum using HSS tool? ఇక్కడ ఇందాక మనం రికమెండెడ్ కటింగ్ స్పీడ్ ఆఫ్ మైల్ స్టీల్ అన్నాం. ఇక్కడ ఇప్పుడు ఏమన్నా ఈ బిట్లో వచ్చేసి మనకి రికమెండెడ్ కటింగ్ స్పీడ్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం ఎలా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా హార్డ్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి అది స్మూత్గా ఉంటుంది, ప్లస్ హార్డ్నెస్ తక్కువ ఉంటుంది, అయితే మెథడ్గా ఉంటుంది. అయితే వాట్ రికమెండ్ ఆఫ్ కటింగ్ అంటే అల్యూమినియం అంటే మైల్ స్టీల్ హార్డ్ ఉంటుంది కాబట్టి ఇది అల్యూమినియం చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే దీనికి మనకి ఏబిసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ ఆప్షన్స్ చూద్దాం. 70 meters per minute into centimeters to 100 meters per minute, and B is 15 meters per minute to 80 meters per minute, and 35 meters per minute to 50 meters per minute, and 25 meters per minute to 40 meters per minute. ఇక్కడ చూడండి ఇది కింద అల్యూమినియం అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉందని చెప్పాను, మెత్తగా ఉందని చెప్పి హార్డ్గా ఉండదు మెటీరియల్ కూడా. అది చాలా కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి ఆ మెటీరియల్ ఏమవుతుంది ఎక్కువ మనకి కటింగ్ అవుతుంది కాబట్టి 70 meters per minute to 100 meters per minute మధ్య తిరుగుతుంది, కట్ అవుతుంది అన్నమాట. అయితే ఓకే, అది రికమెండ్ చేయొచ్చు మనం 70 meters per minute to 100 meters per minute. ఇది ఆన్సర్ ఇస్ ఏ. అండ్ 32, హౌ మెనీ 32 bit, next bit 32, how much percentage of cutting speed could be increased by using super HSS tool. So చూడండి percentage of cutting speed percentage of cutting speed could be increased by using super HSS speed. అంటే HSS tool ద్వారా super HSS tool ద్వారా కటింగ్ పర్సంటేజ్ ఆఫ్ కటింగ్ స్పీడ్ కనుక ఇంక్రీజ్ అవుతుందా అనేది చూడండి. ఇక్కడ అది ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు, ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి 30 బిట్ వచ్చేసి మనకి ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. A is 5% to 10%, B is 10% to 15%, C is 15% to 20%, and D is 20% to 25%. అది ఇక్కడ చూడండి 30 బిట్ వచ్చేసి మనకి 15 to 20% is the right answer. C is the right answer. And next 33 bit, which gauge is to be selected for checking corners of radius of the job? ఇక్కడ మనకి కార్నర్స్ రేడియస్ చెక్ చేయాలి, కార్నర్లో ఉన్న రేడియస్ని చెక్ చేయమన్నారు. అది ఏ గేజ్ మనం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా సరే గేజ్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ చెకింగ్ ది కార్నర్స్ అంటే ఒక పీస్ యొక్క ఈ యొక్క కార్నర్స్ ఏదైతే ఉందో ఈ కార్నర్ చెక్ చేయడానికి ఆఫ్ ది జాబ్, అది ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు కానీ రేడియస్ ఆఫ్ ది జాబ్ ఆ రేడియస్ చెక్ చేయడానికి కార్నర్స్లో
రేడియస్ గేజ్ యూజ్ చేస్తామా, ఫిల్లర్ గేజ్ యూజ్ చేస్తామా, ఫీలర్ గేజ్ యూజ్ చేస్తామా, ప్లగ్ గేజ్ యూజ్ చేస్తామా? అయితే ఇప్పుడు మనం రేడియస్ని చెక్ చేయడానికి రేడియస్ గేజ్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ రేడియస్ గేజ్ యూజ్ చేసి మనం ఈ యొక్క కార్నర్స్ ఏదైతే ఉన్నాయో మనం చేసుకోవచ్చు అనమాట. ఈ రేడియస్ చెక్ చేయడానికి మనం కార్నర్స్ చెక్ చేయడానికి రేడియస్ గేజ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బిట్ ఈస్ 34, where the follower is fixed to produce form turning. ఇక్కడ చూడండి, where the follower is fixed to produce form turning. ఇప్పుడు ఫామ్ టర్నింగ్ అంటే ఏం వస్తుంది? ఫామ్ టర్నింగ్ అనేది హాఫ్ బాల్ టర్నింగ్ కానీ బాల్ టర్నింగ్ అంటే మనకున్న షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ముందు వైపున హాఫ్ సర్కిల్లో మెటల్ కట్ చేస్తాం, లేదా కొంచెం రౌండ్గా కట్ చేస్తాం, లేదా దాన్ని ఒక హ్యాండిల్ లోపల మనం కట్ చేస్తాం. ఆ కట్ చేసే ప్రాసెస్నే ఫామ్ టర్నింగ్ అంటాం. అయితే ఇక్కడ మనకి టూల్ క్యారేజ్లో మనకి ఏ భాగం అయితే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఫామ్ టర్నింగ్ చేయడానికి, ఆ ఆపరేషన్ చేయడానికి, ఏ మన క్యారేజ్ ఎక్కువ భాగం ఎక్కువ మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ ఆపరేషన్ చేయడానికి ఏ టూల్ పోస్ట్, బి టాప్ స్లైడ్, సి క్రాస్ స్లైడ్, డి టేల్ స్టాప్. అయితే మనకి ఇక్కడ వచ్చేసేసి క్రాస్ స్లైడ్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. క్రాస్ స్లైడ్ యూజ్ చేసుకొని మనం చేసే ఆపరేషన్ క్రాస్ స్లైడ్ కంపల్సరీ మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకి ఫామ్ టర్నింగ్ అనేది వస్తుంది. అది ఫ్రీ హ్యాండ్లో నార్మల్గా వచ్చేది. ఓకే, స్కిల్ ఆపరేటర్ మాత్రమే చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ 35, which gauge is used to check the radius from at the step of components. అంటే ఒక కాంపనెంట్స్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ వచ్చినప్పుడు మనం ఏ గేజ్ అయితే యూజ్ చేస్తాం. అయితే చూడండి, ఇక్కడ గేజ్ యూజ్ టు చెక్ ద రేడియస్ ఫామ్. ఎక్కడైతే రేడియస్ ఉందో అది స్టెప్ ఉన్న కాంపనెంట్స్ ఏదైతే ఒక జాబ్ పీస్ ఏ స్టెప్స్ మనం కట్ చేసినప్పుడు దాని యొక్క రేడియస్ని మనం చెక్ చేయడానికి దీనికి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ఫిల్లెట్ గేజ్, 2 బి రేడియస్ గేజ్, సి ఫీలర్ గేజ్, డి ప్లగ్ గేజ్. ఇక్కడ మనకి ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఫిల్లెట్ గేజ్, ఓకేనా, అంటే ఫిల్లెట్ గేజ్ పైన వైపు మనం రేడియస్ తీయాలంటే ఫిల్లెట్ గేజ్ వల్ల మాత్రమే మనం చేస్తాం అనమాట. రేడియస్ గేజ్ అనేది లాంగ్ వైపు ఉన్న ఈ రేడియస్ని చెక్ చేస్తాం, ఇది బయట వైపు రేడియస్ చెక్ చేస్తాం కాబట్టి మనకి ఇచ్చిన స్టెప్ ఆఫ్ కాంపనెంట్ స్టెప్స్ అనేది పై వైపు ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం దాన్ని ఫిల్లెట్ గేజ్లో చెక్ చేస్తాం అనమాట. అండ్ 36, వాట్ ఈస్ ద టర్మ్ ద డిస్టెన్స్ మూవ్ బై ద టూల్ అలాంగ్ ద వర్క్ ఆఫ్ ఈచ్ రెవల్యూషన్. ఇది చూడండి, ఒక టర్మ్ ఏదైతే డిస్టెన్స్ మూవ్, కొంత డిస్టెన్స్ మూవ్ ఎక్కువ ఏదైతే లాంగ్ వర్క్ పీస్ని కట్ చేస్తూ కొంత డిస్టెన్స్ పాపం చూసారా, ఒక కొంత రివల్యూషన్లో అది ప్రతి ఒక్క ఈచ్ రివల్యూషన్ అయితే చుట్టూ తిరుగుతూ మెట్ల కొంత కట్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాళ్ళ టర్మ్ అది ఏ టర్మ్, దాన్ని ఏమంటాం మనం అనేది చూడండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. టూల్ అలాంగ్ వర్క్ ఆఫ్ ఈచ్ రివల్యూషన్, ప్రతి ఒక్క రివల్యూషన్ కూడా టూల్ అనేది దాని మెట్ల కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే దాన్ని ఏమంటాం? ఏ స్పీడ్, బి స్పీడ్, సి కటింగ్ స్పీడ్, అండ్ ఈజ్ డెప్త్. ఇక్కడ మనం చూడండి, స్పీడ్ మనకి స్పీడ్ ఉండటం వల్ల మెట్లో కట్ కాదు, స్పీడ్తో పాటు ఫీడింగ్ కూడా మనకు ఉండాలి. స్పీడ్తో పాటు మనకి ఫీడింగ్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం బి ఇస్ ద ఆన్సర్, ఫీడ్ ఇస్ ద ఆన్సర్. ముందు ఫీడ్ ఇస్తేనే మనకి మెట్ల కట్ అవుతుంది. ఇది మెట్ల కట్ అయితే ముందుగా ఫీడ్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ కటింగ్ స్పీడ్ సి, అండ్ ది డెప్త్ ఆఫ్ కట్. బి ఇస్ ద ఆన్సర్, ఫీడ్. అండ్ వాట్ ఈస్ ద టర్నింగ్ ఆపరేషన్? ఇందాక మీకు టర్నింగ్ ఆపరేషన్ చెప్పాను. అయితే మీకు బాల్ టర్నింగ్, హాఫ్ బాల్ టర్నింగ్ అని చెప్పాను. అది ఇక్కడ చూడండి, టర్నింగ్ ఆపరేషన్లో ఇందాక టర్నింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు అసలు ఈ ఆపరేషన్ ఏంటి? మన టర్నింగ్లో రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి కొన్ని ఆపరేషన్స్ మనం చేస్తాం. అయితే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఒక బొమ్మ ఇచ్చాడు. దీనిలో మనకి ఇక్కడ ఈ భాగంలో మనకి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చారు. అసలు ఈ ఆపరేషన్ పేరు ఏంటి అని అడిగారు. అయితే దీనికి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ అనేది వర్టికల్ టర్నింగ్, బి అనేది సెంట్రికల్ టర్నింగ్, సి అనేది ఫామ్ టర్నింగ్, డి అనేది థ్రెడ్ కటింగ్. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇచ్చిన దానిలో ఈ ఆపరేషన్ అన్నప్పుడు ఇక్కడ బాల్ టర్నింగ్ వచ్చింది. ఇందాక మీకు ఫామ్ టర్నింగ్లో హాఫ్ బాల్ టర్నింగ్, బాల్ టర్నింగ్ అని చెప్పాను, హ్యాండ్ స్టాయ్ చేయడం కూడా చేశారు. అయితే ఇక్కడ బాల్ టర్నింగ్ ఏదైతే ఇక్కడ చేశారు కాబట్టి మనకి టూల్ బిట్ ఏదైతే మనకి ఇక్కడ
చూపిస్తుందో, ఇక్కడ బాల్ టర్నింగ్ ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో దీన్నే మనం ఫామ్ టర్నింగ్ సి అంటాము. ఓకే, ఫామ్ టర్నింగ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 28 38 చూడమ్మా. 38 వాట్ ఆర్ ద పాసిబుల్ సర్ఫేస్ దట్ కెన్ బి ప్రొడ్యూస్ బై ఫామ్ టర్నింగ్. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ పాసిబుల్ సర్ఫేసెస్ అంటే దట్ కెన్ బి ప్రొడ్యూస్ బై ఫామ్ టర్నింగ్. ఈ ఫామ్ టర్నింగ్ వల్ల మనం ఎలాగా ఎన్ని ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తాము, దాని యొక్క కొన్ని పాసిబుల్ సర్ఫేసెస్ ఏంటి. ఇప్పుడు ప్లేట్ టర్నింగ్ అన్నప్పుడు మెటల్ పైన కూడా రిమూవ్ చేస్తాం, ఫేసింగ్ అన్నప్పుడు ముఖ భాగంలో మెటల్ రిమూవ్ చేస్తాం, బట్ నల్లింగ్ అన్నప్పుడు దానికి మన గ్రిప్పింగ్ కోసం నల్లింగ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, పాసిబుల్ సర్ఫేస్ దాని యొక్క సర్ఫేస్ ఎలా ఉంది, ఆ జాబ్ పీస్ వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు చెప్పిన బిట్ ప్రకారం మనం ఫామ్ టర్నింగ్ అన్నాం. అయితే అది ఏ ఆకారంలో ఉన్నాయి చూడండి. ఏ టు జనరేట్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ప్రొఫైల్స్, ఏ. బి టు జనరేట్ cylindrical surface, and C to generate conical surface, and D to generate flat surface. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి ఏమన్నారు, కాన్కేవ్ కాన్వెక్స్ సర్ఫేస్ అన్నారు. ఓకేనా. అయితే టు జనరేట్ కాన్కేవ్ ఉంటుంది, కాన్వెక్స్ ఉంటుంది. అయితే కొన్ని ఇలా యూ భాగంలో కొన్ని కాన్కేవ్ కొన్ని కాన్వెక్స్ చెప్పుకుంటాం. అయితే ఇది ఈ ఆకారంలో ఉంటుంది పాసిబుల్ సర్ఫేస్, దాని సర్ఫేస్ ఈ ఆకారంలో రావచ్చు అన్నారు. నెక్స్ట్ బి వచ్చి టు జనరేట్ సిలిండ్రికల్, అంటే సిలిండ్రికల్ అంటే రౌండ్ సిలిండ్రిగా ఉండొచ్చు అని చెప్పారు. టు జనరేట్ కోనికల్, ఒకే టైప్ ఒకటి ఇచ్చారు కోనికల్ సర్ఫేస్ అని. ఇక్కడ జనరేట్ ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ అని ఇచ్చారు. అయితే మనకి ఫామ్ టర్నింగ్ అనేది మనకి హాఫ్ బాల్ టర్నింగ్ అన్నాం. హాఫ్ బాల్ టర్నింగ్ ఏంటి, ఒక షాఫ్ట్కి వచ్చి సగం వరకే యూ షేప్ వస్తుంది, మిగతా నార్మల్ షాఫ్ట్ ఉంటుంది, లేదా ఫుల్ బాల్గా చేసేసుకోవచ్చు దాన్ని. అయితే చూడండి, టు జనరేట్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ప్రొఫైల్స్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. And 39 చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు చెక్ ద ఫామ్ ఆఫ్ ప్రొఫైల్. ఇక్కడ మనకి ఫామ్ టర్నింగ్ ఇచ్చాడు. ఫామ్ టర్నింగ్ అంటే ఏమని చెప్పాను, హ్యాండిల్స్తో తయారు చేయొచ్చని చెప్పాను కదా. ఇక చెక్లో జాబ్ పీస్ ఇచ్చాడు, ఈ జాబ్ పీస్కి మనం ఫామ్ టర్నింగ్ చేశారు. అయితే కింద ఒక ప్లేట్ పెట్టారు చూడండి, చెక్ చేయడానికి ఒక చెక్కింగ్ ప్లేట్ పెట్టారు. అసలు దీన్ని ఏమంటారు, ఈ ప్లేట్ పేరేంటి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టు చెక్ ద ఫామ్ ఆఫ్ ప్రొఫైల్. టు చెక్ ఏం చెక్ చేస్తారు, ఇక్కడ మనకి ఎటువంటి సర్ఫేస్ కానీ ఏమీ లేదు, బట్ కింద ఒక ప్లేట్ ఇచ్చారు, బట్ దీంతో తను చెక్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేట్తో చెక్ చేస్తారు. ఈ ప్లేట్ ఏంటి, ఈ ప్లేట్ యొక్క పేరు ఏంటి అని అడిగాడు. అయితే ఏ వచ్చి ఫిల్లర్ గేజ్, ఇది మన రేడియస్ చెక్ చేసిన ఫిల్లర్ గేజ్ ఇచ్చేస్తాం. తర్వాత టెంప్లెట్, నెక్స్ట్ సి వచ్చి రేడియస్ గేజ్, డి వచ్చి ఫిల్లర్ గేజ్. అయితే ఫిల్లర్ గేజ్ ఇచ్చాడు, టెంప్లెట్ ఇచ్చాడు బి, సి రేడియస్ గేజ్ ఇచ్చాడు, డి ఫిల్లర్ గేజ్ ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ మనం యూజ్ చేసేది టెంప్లెట్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కింద ప్లేట్ ఏదైతే ఇక్కడ పట్టుకున్నారో దీన్ని టెంప్లెట్ అంటాం. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ట్యాపింగ్ ఎంత వచ్చింది, ఇక్కడ టర్నింగ్ ఎంత, హాఫ్ బాల్ టర్నింగ్, చూడండి హాఫ్ బాల్ టర్నింగ్ వచ్చింది ఇక్కడ, అలా హాఫ్ బాల్ టర్నింగ్ వస్తుంది. అలా ఏదో కాన్కేవ్ కాన్వెక్స్ చూడండి, ఒక కాన్కేవ్ కాన్వెక్స్ వస్తుంది. అలా ఏదైతే వచ్చిందో ఇవన్నీ కూడా మనం టెంప్లెట్ చెక్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ బిట్ 40. Which type of tool is suitable to produce firm surface in mass production activities? ఇక్కడ చూడండి, వాట్ టైప్ ఆఫ్ టూల్ ఈజ్ సూటబుల్ టు ప్రొడ్యూస్ ఫామ్ సర్ఫేస్ ఇన్ మాస్ ప్రొడక్షన్. మనకి ఎక్కువ శాతం మాస్ ప్రొడక్షన్ తీసుకుంటాం అన్నమాట. అయితే మాస్ ప్రొడక్షన్ అంటే ఏముంటుంది, అక్కడ ఎక్కువ వర్క్ పీస్ బయటికి రావాలి, లేదా తయారైన వర్క్ పీస్ బయటికి రావాలి. టూల్ బిట్ యొక్క షార్ప్నెస్ కాకుండా ఎక్కువ టైం మనం ఎక్కువ పీసులు ప్రొడక్షన్ బయటికి తీయాలి. అంటే బయట ఎక్కువ రావాలి, టూల్ బిట్ యూజ్ చేయాలి. కానీ ఆ టూల్ బిట్ కూడా ఎక్కువ లోడ్ను కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. అంటే ఎక్కువ లోడ్ పెట్టినా సరే ఆ టూల్ తొందరగా దెబ్బతినకూడదు. అంటే హెవీ లోడ్ వేస్తే ఏ టూల్ అని పోతుంది, బట్ మ్యాక్సిమం మనకి ప్రొడక్షన్ ఎక్కువ రావాలి, టూల్ బిట్ యొక్క కాస్ట్ తగ్గాలి, ప్లస్ వర్క్ ఎక్కువ జరిగిపోవాలన్నమాట. అయితే వాట్ టైప్ ఆఫ్ టూల్ సూటబుల్ టు ప్రొడ్యూస్ ఫామ్ సర్ఫేస్ చేయడానికి ఇక్కడ ఈ ఆప్షన్లో ఈ ఫామ్ సర్ఫేస్ చేయడానికి ఒక మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఫామ్ సర్ఫేస్ మీరు చేసేది, దానికి ఎక్కువ ఏ టూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ
యూజింగ్ కార్బైడ్ టిప్ టూల్ ఫామ్ టూల్ అన్నమాట. ఏ యూజింగ్ కార్బైడ్ అంటే మనకి హెచ్ఎస్ఎస్ ఉంది, హెచ్సిఎస్ ఉంది. హెచ్ఎస్ఎస్ హై స్పీడ్ స్టీల్ అంటాం, హెచ్సిఎస్ హై కార్బన్ స్టీల్ అంటాం. అయితే ఇక్కడ హెచ్ఎస్ఎస్ హెచ్సిఎస్ లేకపోతే కార్బైడ్ చూడండి, యూజింగ్ కార్బైడ్ టిప్డ్ ఫామ్ టూల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ బి ఇస్ హై కార్బన్ స్టీల్ టూల్, సి ఇస్ హై స్పీడ్ స్టీల్ టూల్, అండ్ డి ఇస్ యూజింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఓకే, ఇక్కడ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అన్నారు, హెచ్ఎస్ఎస్ అన్నారు, హెచ్సిఎస్ టూల్ అన్నారు, యూజింగ్ కార్బైడ్ టిప్డ్ ఫామ్ టూల్. చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ యూజింగ్ కార్బైడ్ టిప్ టూల్ ఫామ్ టూల్, అంటే కార్బైడ్ టిప్ టూల్ యూజ్ చేస్తూ ఫామ్ టూల్ తయారు చేశారు అనమాట. కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ, యూజింగ్ కార్బైడ్ టిప్డ్ ఫామ్ టూల్. ఏ ఇస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, వాట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్రీ హ్యాండ్ ఫామ్ టర్నింగ్. ఇందాక ముందుగా మీకు చెప్పాను, మనకి ఫామ్ టర్నింగ్ చేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్ చేయొచ్చు అని చెప్పాను. ఫ్రీ హ్యాండ్ క్రాస్ సైడ్ని, క్యాజువల్ సైడ్ వీల్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం చేయొచ్చు. అయితే ఎలా చేస్తాం అది చేసేటప్పుడు? వాట్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్, మనకి ముఖ్యమైనది ఏంటో అందులో చేసేటప్పుడు ముందు మనకి ఎలా ఉండాలి, ఎలా చేయాలి చూడండి. వాట్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్. ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్, ఫామ్ టూల్స్లో టూల్ బిట్లు ఉంటాయి సపరేట్గా, లేదా ఫ్రీ హ్యాండ్తో చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్ అన్నారు. ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్ అంటే ఏ అన్స్కిల్డ్ లేబర్, మనకి స్కిల్ అంటే అనుభవం లేని లేబర్ కావాలా, మనకి వర్కర్ కావాలా. నెక్స్ట్ బి స్కిల్డ్ లేబర్, బాగా అనుభవం ఉన్న వాళ్ళ వ్యక్తి కావాలా. షార్ట్ టూల్, మనకి ఇవన్నీ వద్దు, టూల్ షార్ట్గా ఉంటుంది చాలా. హై స్పీడ్, మిషన్ ఎక్కువ హై స్పీడ్ తిరిగితే సరిపోతుందా మనకి అని ఒక నాకు ఇచ్చారు. అది చూడండి, వాట్ ఫ్యాక్టర్స్ కావు, వాట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్. ఫ్రీ హ్యాండ్ ఫామ్ టూల్ చేయడానికి ఎప్పుడు కూడా మనకి స్కిల్ లేబర్ మాత్రం అవసరం. ముఖ్యంగా స్కిల్ లేబర్ ఉంటేనే చేయగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ అన్నారు. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి, చేతితో మనం మిషన్ మీద రన్ చేసేటప్పుడు ఫ్రీ హ్యాండ్ ఫామ్. ఎటువంటి టూల్ బిట్లు అంటే ఫామ్ టూల్స్ యూజ్ చేయకుండా నార్మల్ టూల్ యూజ్ చేసి మనం చేసేటప్పుడు స్కిల్ లేబర్ అయితే తక్కువ ఉంటుంది, మనకి ఈ ఫామ్ టూల్ ఫ్రీ హ్యాండ్ ఫామ్ చేయగలం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ఆపరేషన్. చూడండి, మనకి ఒక ఆపరేషన్ ఒక బొమ్మ ఇచ్చారు. ఓకే, ఈ బొమ్మలో మనకి ఇక్కడ డైజెస్ట్ ఇండికేటర్ పెట్టారు. డైజెస్ట్ ఇండికేటర్ కింద యాంగిల్ మాత్రం ఒక చిన్న ప్లేట్ ఒకటి ఆడించారు. ఈ కింద ప్లేట్ పైన అది చేస్తుంది. ఏం చేస్తుంది చూద్దాం. అయితే ఇక్కడ స్టాండ్ ఉంటుంది, దీని మీద కింద బేస్ ఉంది. అయితే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది చూద్దాము. ఈ డైజెస్ట్ ఇండికేటర్ ఆ చెక్ చేసే పద్ధతి నేను చూద్దాము. అయితే చెకింగ్ యాంగిల్, ఇది యాంగిల్ చెక్ చేస్తున్నారు. బి చెకింగ్ ద స్క్వేర్నెస్, స్క్వేర్గా ఉండేది చెక్ చేస్తున్నారు. సి చెకింగ్ ద హైట్, దీని హైట్ ఎక్కువ ఉందా అనేది చెక్ చేస్తున్నారు. డి చెకింగ్ ఆఫ్ ప్యారలిజం, అది ప్యారల్గా ఉందా అని చెక్ చేస్తున్నారు. ప్యారలిజంగా ఉందా అని చెక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డైజెస్ట్ ఇండికేటర్తో చేస్తుంది కాబట్టి డైజెస్ట్ ఇండికేటర్ ఈ పైన ఏదైతే పోర్షన్ అయిందో దాని యొక్క ఎక్కడైనా మనకి ఎక్కువ అంటే అవుట్ ఎక్కడైనా ఉందా, లేకపోతే మెటీరియల్ ఎక్కడ ఒకసారి కొంచెం కట్ అయ్యి మినిమం పాయింట్స్లో ఏమైనా అంటే 0.0 ఎంఎం కానీ 0.5 అట్లాగా ఏమన్నా మెటీరియల్ ఆగిపోయినా కట్ అవ్వకుండా సరిగా అనేది చెక్ చేసుకోవడానికి డైజెస్ట్ ఇండికేటర్ పెట్టారు. అది డైజెస్ట్ ఇండికేటర్ వచ్చేసి మనకి చెకింగ్ ఆఫ్ ప్యారలిజం, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ చెకింగ్ ప్యారలిజం చెక్ చేయడం మనం యూజ్ చేసాం అనమాట. ఓకేనా, హైట్ మనకు అవసరం లేదు, దీని స్క్వేర్ మనకు అవసరం లేదు, దీని యాంగిల్ మాత్రం చెక్ చేయలేము. దీని యాంగిల్ చెక్ చేయాలి అంటే 90 degrees 20, 30, 40 డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి మనం చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఇది కాదు. అండ్ నెక్స్ట్ 43, which type of jig is used to hold thin and soft parts. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్లో థిన్ అండ్ సాఫ్ట్ పార్ట్స్ అన్నారు. థిన్ అంటే ఏంటి, పలసగా ఉండేది, ప్లస్ సాఫ్ట్ అంటే స్మూత్గా ఉండేది అనమాట. అంటే కొంచెం ఎక్కువ లోన్ వేస్తే అది కంపల్సరీ అది వంగిపోవటం కానీ అది జరుగుతాయి అనమాట, చక్కపోవటం జరుగుతుంది. అయితే అంటే అలా మైండ్ చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ వాటికి ఎక్కువ శాతం ఇక్కడ మనకి వాటి ఏ జిగ్ అయితే యూజ్ చేస్తారని చెప్పన్నారు. అయితే ఇచ్చిన క్వశ్చన్లో ఏ జిగ్ అనేది నాకు ఇచ్చారు, ఏబిసిడి నాకు ఇచ్చారు. అయితే ఏ వచ్చి లేట్ జిగ్, బి వచ్చి ఛానల్ జిగ్, డి వచ్చి శాండ్ జిగ్, డి వచ్చి కెనాట్ జిగ్.
అయితే ఇక చూడండి మనకి 43 చూడండి మనకి టైప్ ఆఫ్ జిగ్, ఇది టనల్ జిగ్, శాండ్విచ్ జిగ్, సారీ టిన్ పాస్ వచ్చి శాండ్విచ్ జిగ్ యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి ఇచ్చారు మనకి, విచ్ టైప్ ఆఫ్ జిగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జ్ upward shape piece parts of building in many directions. అంటే యాక్వర్డ్ అంటే మనకి అంత ఒక షేప్ లేకుండా డిఫరెంట్ వేరే షేప్లో ఉంటుంది. అయితే ఈ యాక్వర్డ్ షేప్లో ఉన్న పీసులకి మనం డ్రిల్ అంటే ఇన్ మెనీ డైరెక్షన్స్లో మనం డ్రిల్ చేయాల్సి వస్తే కనుక దానికి ఏ జిగ్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఏ ప్లేట్ జిగ్, బి పోస్ట్ జిగ్, సి టేబుల్ జిగ్, డి టెనాన్ జిగ్. టెనాన్ జిగ్ ఓకే, అంటే జిగ్లో మన డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసే మెథడ్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తాము. అవసరం బట్టి ఆ జిగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్లే జిగ్ ఒకటి ఉంటుంది, పోస్ట్ జిగ్ ఉంది, టేబుల్ జిగ్ ఉంది, టెనాన్ జిగ్ ఉంది. అయితే ఇక్కడ మనం దీనిలో వచ్చేసి ఏ జిగ్ యూజ్ చేస్తాం అన్నమాట. అయితే మనం టెనాన్ జిగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 45, which is the device that can hold, locate and guide the tool. ఇక్కడ ఒక డివైస్ ఉందన్నారు. ఆ డివైస్ వచ్చేసేసి పర్టికులర్స్లో హోల్డ్ చేయడం, లొకేట్ పలానా ప్లేస్లో ఇది కరెక్ట్గా ఉండాలని లొకేట్ చేయడం, దానికి సపోర్ట్ అంటే గైడెన్స్ ఇవ్వడం. అలా గైడ్ ఉండేది మనకు ఒక డివైస్ ఉందంట. అది ఏ డివైస్ చెప్పన్నారు. అయితే చూడండి ఇక్కడ డివైస్ నాకు ఇచ్చారు మనకి. అయితే మనం యూజ్ చేసే వాటి డివైస్ నాకు ఇచ్చారు. ఇక్కడ చూడండి, డివైస్ దట్ కెన్ బి హోల్డ్ పట్టించడం, లొకేట్ అలాంటి ప్లేస్ని కానీ లొకేట్ చేయడం, గైడెన్స్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక డివైస్ వల్ల అవుతుంది. అది ఏ డివైస్ చెప్పమన్నారు. ఇక్కడ నాకు ఇచ్చారు. ఏ వచ్చి జిగ్, బి వచ్చి ఫిక్సర్, సి వచ్చి చెక్, డి వచ్చి కరెక్ట్ చెక్. ఓకే, అయితే ఇక చూడండి మనం దీనిలో వచ్చి ఇవన్నీ కూడా ఈ 4 హోల్ కానీ లొకేట్ కానీ గైడ్ కానీ ఈ 3 కూడా జిగ్లో మాత్రమే ఉంటాయి. అంటే దీనిలో రైట్ ఆన్సర్ ఇస్ ఏ జిగ్. ఇవన్నీ కూడా జిగ్లో మనం లొకేట్ చేస్తుంది అనమాట, ఆ జిగ్ అనే మాట. ఓకే, ఆన్సర్ ఇస్ జిగ్ ఏ. అండ్ నెక్స్ట్ 46, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జిగ్. ఇక్కడ చూడండి, హోల్డ్ లొకేట్ గైడెన్స్ ఇస్తుందని చెప్పాము. అది దేనిలో ఉంటుంది, జిగ్లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ జిగ్. జిగ్ వల్ల మనకి లాభం ఏంటి. జిగ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకున్నాము. జిగ్స్ రకరకాల ఉన్నాయి. ప్లే జిగ్ అన్నాము, టెనాన్ జిగ్ అన్నాము, పోస్ట్ జిగ్ అన్నాము, రకరకాల జిగ్స్ ఉన్నాయి. అయితే ఈ జిగ్స్ అనే వాటిల్లో మనకి ఒక లాభం ఏంటి అసలు, అడ్వాంటేజ్ ఆఫ్ జిగ్. జిగ్ వల్ల లాభం ఏంటి మనకి. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇట్ హోల్డ్స్ ద జాబ్ని పట్టి హోల్డ్ చేసి పట్టించింది అనమాట. ఏ బి హోల్డ్ అండ్ లొకేట్ వర్క్, అది హోల్డ్ చేసి ఒక ప్లేస్ అనేది లొకేట్ చేసి ఉంటుంది అనమాట. అయితే సి వచ్చి హోల్డ్, లొకేట్ అండ్ గైడ్ ద టూల్. ఇక్కడ హోల్డ్ చేయిద్దన్నారు, హోల్డ్ చేసి ఇద్దన్నారు, ఒక ప్లేస్లో లొకేట్ చేసి ఇద్దన్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఏది టూల్స్ అన్నమాట. నెక్స్ట్ డి వచ్చి కాస్ట్ ఈజ్ వెరీ లో, దాని యొక్క కాస్ట్ అనేది చాలా లో అన్నారు. ఇక చూడండి, మనకి అడ్వాంటేజ్ అన్నారు, అక్కడ లో కాస్ట్ అంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వర్కింగ్ చెప్పారు. అయితే ఇక్కడ మనకి లాభం ఏంటంటే, చూడండి జిగ్లో లాభం ఏంటి. సి హోల్డ్ పట్టించింది, లొకేట్ చేస్తుంది అండ్ గైడెన్స్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. అండ్ పలానా ప్లేస్ బిల్లో పడాలని లొకేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆన్సర్ ఇస్ సి. ముందు బిట్లో కూడా అదే ఆన్సర్. చూడండి, హోల్డ్, లొకేట్ అండ్ గైడెన్స్ ఆఫ్ డివైస్ అన్నారు. ఏ డివైస్ జిగ్ అన్నారు. అయితే ఇక్కడ చూడండి, డివైస్ లాభం ఏంటి, హోల్డ్, లొకేట్ అండ్ గైడెన్స్. జస్ట్ ఇది డివైస్ చేశారు అని చెప్పారు. ఇచ్చిన డివైస్ ఫస్ట్ ఇదో పాయింట్లో జిగ్ అన్నారు. జిగ్ ఏం చేస్తుంది, హోల్డ్, లొకేట్ చేస్తారు. అది మనకి లాభమే కదా. ఇక్కడ చూడండి అడ్వాంటేజ్, ఇది లాభం ఏంటంటే అంటే ఇచ్చారు హోల్డ్, లొకేట్ అండ్ గైడెన్స్ ఆఫ్ టూల్. ఓకే, సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 47, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఎ ఫిక్సర్. ఇప్పుడు ఇందాక జిగ్ అన్నారు, ఫిక్సర్ అన్నారు. చూడండి, అయితే ఫిక్సర్లో వచ్చేసి మనకి బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ స్పెషల్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఎ ఫిక్సర్. ఫిక్సర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, స్పెషల్గా ఉండే బెనిఫిట్ ఏంటి. అయితే చూడండి, స్లో రేట్ ఆఫ్ ప్రొడక్షన్ స్లోగా జరిగింది.
స్కిల్డ్ వర్కర్ రిక్వైర్డ్, స్కిల్ ఉన్న వర్కర్ అంటే బాగా దాని గురించి అనుభవం ఉన్న వాళ్ళు కావాలన్నారు. సి ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ స్పీడ్గా జరిగింది అంటే వచ్చే ప్రొడక్షన్ స్పీడ్గా ప్రొడక్షన్ ఈజీగా వస్తుంది. ది సూపర్ ఫర్ స్మాల్ బ్యాక్ ప్రొడక్షన్, సూపర్ స్మాల్ చిన్నవి బ్యాక్ ప్రొడక్షన్ చిన్న చిన్న ప్రొడక్షన్స్ వచ్చేయచ్చు అంటే చిన్నవి వస్తూ మనం ప్రొడక్షన్ చేయొచ్చు. అయితే స్పెషల్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఫిక్సర్ అంటే ఏంటి ఇక్కడ స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్. కామన్గా ఒక మిషన్ ఏదైనా ఉన్నా సరే అది మనకి ఎక్కువసేపు అదే మిషన్ కానీ వర్క్ చేసే ఏదైనా మనకి ఎక్కువ ఏది మనకి యూజ్ అయింది మనకి ఫాస్ట్గా ప్రొడక్షన్ అవ్వదే మెయిన్ కాన్సెప్ట్. అది విత్ యాక్యురసీ పర్ఫెక్ట్నెస్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అయితే ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. And then next one 48, which gauge is used to position the cutter before cutting of milling fixer. ఇక్కడ చూడండి ఒక గేజ్ ఉన్నారు. అయితే అది ఏం చేస్తుందంటే గేజ్ ఒక పొజిషన్ ఆఫ్ కటర్ బిఫోర్ మిల్లింగ్ ఫిక్సర్కి ఏదైతే బిఫోర్ కటర్ బిగించాము కట్టర్తో మిల్లింగ్కి రెండింటి మధ్య మిల్లింగ్ ఫిక్సర్కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది ఆ గేజ్ ఏంటి ఆ గ్యాప్ మనం పోవడానికి ఏ గేజ్ యూజ్ చేస్తా ఉన్నాం. అయితే రెండు మీటింగ్ పార్ట్స్ ఉన్నప్పుడు దాని మధ్య ఎంత గ్యాప్ ఉంది అనేది మనం చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ ద ఫిల్లర్ గేజ్, బి ఇస్ ద రేడియస్ గేజ్, సి ఇస్ ద ఫిల్లర్ గేజ్ అండ్ డి ఇస్ ద స్క్రూ పిచ్ గేజ్. ఇక్కడ చూడండి స్క్రూ పిచ్ గేజ్ అంటే మనం థ్రెడ్డింగ్ మాత్రం యూజ్ చేస్తాం. థ్రెడ్డింగ్లో ఎంత పిచ్ ఉంది